హాయ్ గైస్, ఈరోజు మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నాం. ఈ రోజు నుంచి మనం తిరుమల తిరుపతి అనే సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఈ సిరీస్లో భాగంగా మనం తిరుమల కొండకి ఎలా చేరుకోవాలి, అలాగే తిరుమలలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాల గురించి ఈ సిరీస్లో వీడియోస్ చేయబోతున్నాం. ఈ సిరీస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం తిరుమల కొండ చేరుకోవడానికి 2 కాలినడక మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిది అలిపిరి మార్గం, రెండవది శ్రీవారి మెట్టు మార్గం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ముందుగా మనం కొండ దిగువన ఉన్న అలిపిరి చేరుకోవాలి. అక్కడి నుండి కాలినడకన లేదా వివిధ వాహనాల్లో సప్తగిరి శిఖరాన్ని చేరుకొని స్వామివారిని దర్శించుకోవచ్చు. అలిపిరి మెట్టు తిరుపతి రైల్వే స్టేషన్ నుండి 3.7 కిలోమీటర్లు మరియు తిరుపతి బస్టాండ్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. టీటీడీ తిరుపతి రైల్వే స్టేషన్, విష్ణు నివాసం, తిరుపతి బస్టాండ్ మరియు శ్రీనివాసం కాంప్లెక్స్ నుండి అలిపిరి మెట్టుకు ఉచిత బస్సులను నడుపుతుంది. బస్సుల్లో ఇక్కడికి చేరుకున్నాక మీ దగ్గరున్నటువంటి లగేజ్ను అలిపిరి మెట్టు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న లగేజీ డిపాజిట్ సెంటర్లో ఉంచవచ్చు. అసలు ఈ మెట్ల మార్గానికి అలిపిరి అనే పేరు ఎలా వచ్చిందో మనలో చాలామందికి తెలియదు. మనకే కాదు, మన పెద్దవారిని ఎవరిని అడిగినా కూడా వాళ్ళకు కూడా సరైన సమాధానం తెలియదు. అలిపిరి అనే పేరు తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం లేదా మరే ఇతర భాషల్లో ఎక్కడా కూడా మనకి వినిపించకపోవడంతో మనకి ఈ పేరు కొంచెం వింతగా అనిపించవచ్చు. అయితే ఈ పేరు వెనుక ఓ ఆసక్తికరమైన చరిత్ర ఉంది. 500 సంవత్సరాల క్రితం తిరుపతికి ఈనాటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు అలిపిరి అని పిలుస్తున్న ప్రదేశాన్ని అప్పుడు ఆ పేరు లేదు. అలిపిరి అనే పేరు ఎలా వచ్చిందో తెలియని వారు ఈ కథను జాగ్రత్తగా వినండి. 1656 మరియు 1668 మధ్య మొఘల్ చక్రవర్తులు ఢిల్లీని పాలించినప్పుడు ముఖ్యమైన విషయాలు జరిగాయి. రాక్షసి, కంగడి మరియు తల్లికోట వంటి యుద్ధాల తర్వాత విజయనగర రాజులు అధికారాన్ని కోల్పోయారు మరియు నిజాం నవాబు రాయల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో హిందువులు, వారి మద్దతుదారులు మరియు సాధువుల పట్ల నిజాం నవాబులు చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఢిల్లీ సుల్తాన్ల కింద పనిచేస్తున్న నిజాం నవాబులు హిందువులను చాలా బాధ పెట్టారు. 1600 చివరలలో సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా నేతృత్వంలోని సైనికులు మరియు అలీ అనే కమాండర్ కడప, కర్నూలు మరియు నెల్లూరులోని దేవాలయాలపై దాడి చేసి ధ్వంసం చేసి వారు తిరుపతికి కూడా వచ్చారు. అప్పట్లో తిరుపతి నరసింహతీర్థం అనే చిన్న గ్రామం. అక్కడి నరసింహస్వామి ఆలయంలో ప్రజలు పూజలు చేశారు. నేటికి చరిత్ర తెలిసిన పెద్దలు దీనిని నరసింహతీర్థం రోడ్డు అని పిలుస్తుంటారు. అయితే అలీ అనే వ్యక్తి తిరుపతికి రావడానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, అప్పట్లో వెంకటేశ్వర స్వామి అత్యంత శక్తివంతమైన దేవుడని మరియు భారతదేశ భూమి పవిత్రమైనదిగా పరిగణించబడుతున్నందున తిరుమల భవిష్యత్తులో ఒక గొప్ప పుణ్యక్షేత్రం అవుతుందేమో అని భయపడి ఈ దేవాలయంపై దాడి చేసి స్వామివారి స్వరూపాన్ని పెకిలించి కొండపై నుంచి తొలగించాలని. రెండవది, శ్రీకృష్ణదేవరాయలు భక్తితో స్వామివారికి సమర్పించుకున్న విలువ కట్టలేని వజ్రాలు, వైడూర్యాలు, అపారమైన బంగారం దోచుకెళ్ళి వాళ్ళ ఖజానా నింపుకుందామని. అయితే అలీ తిరుపతి గ్రామంలోని వారందరికీ బంగారం ఇస్తే తిరుపతి ఆలయానికి వెళ్ళనని గ్రామస్తులకి మాటిస్తాడు. అతడిని సంతృప్తిపరచడానికి తమ ఊరి బంగారమంతా ఇస్తానని, ప్రాణం కంటే ఎక్కువగా ఆదరించే తమ ప్రియతమ స్వామి కోసం హామీ ఇచ్చారు. అలీ అంగీకరించాడు. కానీ వారి బంగారాన్ని తీసుకొని, నేను ఈ ఆలయాన్ని దోచుకొని నాశనం చేయకపోతే నా పైనున్న పాలకులు నన్ను శిక్షిస్తారు అని గ్రామస్తులతో చెప్పి అలిపిరి మెట్ల మార్గం వైపు తన సైన్యాన్ని వెంటబెట్టుకొని ప్రయాణం కొనసాగించాడు. అక్కడ శ్రీ ఆది వరాహస్వామి అవతారమైన శ్రీవారు ప్రత్యక్షమై
ఆయనను వెళ్ళనీయకుండా అడ్డుపడతారు. మొదట భయపడిన అలీ స్వామివారిని లెక్క చేయక ముందుకు సాగాడు. మరుక్షణమే అతని కంటి చూపు పోతుంది. ఏం చేయాలో అర్థం కాక అయోమయ స్థితిలో అలీ కుప్పకూలిపోయాడు. అప్పుడు శ్రీ స్వామివారి అమృతవాణి వాడికి వినబడింది. దైవంపైనే దాడికి సిద్ధపడతావా? ఎంత ధైర్యం అని. అప్పుడు అలీ బిగ్గరగా రోదిస్తూ క్షమాభిక్ష అడిగి నేత్రదానం చెయ్యమని వేడుకున్నాడు. అప్పుడు దయార్థ చిత్తుడైన స్వామివారు, నీవు వెనుదిరిగి వెళ్ళిపో, నీకు దృష్టి వస్తుంది అని ఆదేశించారు. దానితో ఏమీ సాధించకుండానే రిక్తహస్తాలతో వెనుదిరిగాడు అలీ. ఉర్దూ లేక హిందీలో ఫిర్నా అంటే వెనక్కి తిరగటం, మరియు ఫిరే అంటే వెనక్కి వెళ్ళిపోవడం. ఇంతకు ముందెప్పుడు ఓడిపోని అలీ వెనుతిరిగినప్పుడల్లా అలిఫిరే అని చెప్పేవారు. కొన్ని ప్రాంతాలకు సమీపంలో అలీ తిరుపతి ఆలయంపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. కానీ అతను మరింత ముందుకు వెళ్ళలేనందున తిరుపతిలోని ఒక ప్రదేశం నుండి వెనక్కి వెళ్ళవలసి వచ్చింది. అందుకే అలిఫిరే వెనుదిరిగిన ప్రదేశాన్ని ప్రజలు సందర్శించేవారు. ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే అలిఫిరే ప్రదేశానికి వెళ్తున్నామని చెప్పేవారు. కాలక్రమేణా అలిపిరేగా మారిపోయింది. చివరికి అలిపిరిగా స్థిరపడింది. ఇప్పుడు మనం అలిపిరిగా పిలువబడే దాని వెనుక ఉన్న నిజమైన చరిత్ర ఇదే. అప్పుడు తురుకుష్కులు చేసిన దురాఘాతాలు ఘటనల గురించి వెంకటాచల విహార శతకము అని ఒక కవి రాయటం జరిగింది. దీని ఆధారంగా స్వర్గీయ ఎన్టీఆర్ గారు వెంకటేశ్వర కళ్యాణం సినిమాలో కొంత చూపించారు.